ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి కడప ఎంపీ సీట్ కాక రేపబోతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వర్సెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ఫైట్ నడవనుంది. షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమె పేరును ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది కూడా. దీంతో ఇప్పుడు అవినాష్ షర్మిల మధ్య పోటీ కావడంతో కడప ఎంపీ సీట్ ది మోస్ట్ హాట్ టాపిక్. అన్నా చెల్లెల మధ్య సమరం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. పోటీ చేసే అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. షర్మిల పోటీ చేసే స్థానంపై కూడా ఏఐసీసీ క్లారిటీ ఇచ్చింది. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి రేసులో ఉన్నారు. వైఎస్ఆర్ టీపీని విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డిపైనే పోటీ చేయబోతున్నారు. మర్డర్ కేసు కారణంగా అవినాష్ కి ఈసారి వైసీపీ టికెట్ రాదని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఆయన్నే నిలబెట్టారు జగన్. అవినాష్ కి టికెట్ ఇవ్వడంపై వైఎస్ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. షర్మిలతో పాటు వివేకానంద కూతురు సునీత కూడా వ్యతిరేకించారు. కడప ఎంపీ సీటుకు పోటీ చేయడంపై షర్మిల మొదట్లో విముఖత వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో ఆమె కడప బరిలో నిలుస్తున్నారు. వివేక హత్య కేసు విషయంలో మొదటి నుంచి ఆయన కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచారు షర్మిల. ఇప్పుడు సోదరుడు అవినాష్ రెడ్డిపైనే పోటీకి దిగుతూ అటు అన్న జగన్ కూడా సవాల్ చేయబోతున్నారు. కడప అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గం ప్రజలు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వివేకానంద రెడ్డిని కూడా ఆదరించారు. ఆయన తర్వాత అవినాష్ రెడ్డికి పట్టం కట్టారు. అయితే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. దాంతో కడప ఓటర్లు ఎవరికి ఓటేసి గెలిపిస్తారనేది సస్పెన్స్ గా మారింది. అటు షర్మిల కూడా కడప ఎంపీగా గెలిచి తన బాబాయ్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరుస్తానని శపథం చేస్తున్నారు. దీంతో ఈసారి కడప గడపలో పోటీ రసవత్రంగా మారబోతోంది. షర్మిల బరిలోకి దిగితే అవినాష్ రెడ్డితో పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. కడప ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. కడపలో షర్మిల గెలిస్తే ఏపీలో కాంగ్రెస్ ఊపిరి పోసుకున్నట్టే అంటున్నారు విశ్లేషకులు. అలాగే అన్న జగన్ కు చెక్కు పెట్టినట్లే అన్న టాక్ నడుస్తోంది.